పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి కలెక్టరేట్ ప్రాంగణం వరకు అధికారులు భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ రావు ఆదేశాల మేరకు జరిగిన ఈ ర్యాలీలో హెచ్ఐవి బాధితుల స్మారకార్థం మరియు వారి పట్ల సంఘీభావాన్ని చాటుతూ కొవ్వొత్తులు వెలిగించారు. మేము గుర్తుంచుకుంటాం, మేము అవగాహనతో ముందుకెళ్తాం, మేము చర్య తీసుకుంటాం అనే నినాదంతో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎన్సిడి అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే నెల 3వ ఆదివారం ఈ దినోత్సవాన్ని పాటిస్తామని తెలిపారు. ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించడం, బాధితులపై ఉన్న వివక్షను తొలగించడం మరియు వ్యాధి నివారణపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమన్నారు. ఈ ర్యాలీలో ఏపీఎస్ఏసిఎస్ దిశ సిబ్బంది, నేత్ర వైద్య అధికారి జె నాగేష్ రెడ్డితో పాటు వివిధ వైద్య సంస్థల ప్రతినిధులు, ఎన్జిఓలు భారీగా పాల్గొన్నారు. మరి ఈరోజు అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల స్మారకార్థం మరియు వారి పట్ల సంఘీభావాన్ని చాటుతూ ఈ క్యాండిల్ ర్యాలీని మన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ వారి ఆదేశాల మేరకు మన ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి కలెక్టరేట్ ప్రాంగణం వరకు మన పార్వతీపురం పట్టణంలో ఆదివారం సాయంత్రం నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం అనేది ప్రతి సంవత్సరము మే నెలలో 3వ ఆదివారం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారికి నివాళులు అర్పించడము, అలాగే ప్రస్తుతం హెచ్ఐవితో జీవిస్తున్న వారికి మద్దతు పలకడం అనేది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశము. మరి ప్రజల్లో హెచ్ఐవి పట్ల అవగాహన మరింత పెంపొందడం జరగాలి. అలాగే వారికి వారి జీవన విధానం కానీ వారి కార్యకలాపానికి ఎటువంటి ఆటంకం కలగకుండా వారికి మన సమాజంలో అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా వారితో స్నేహపూర్వకంగా అనేది మెలగాలి. అలాగే ముఖ్యంగా హెచ్ఐవితో జీవిస్తున్న వారి పట్ల ఎట్టి పరిస్థితుల్లో వివక్ష అనేది చూపించకూడదు. ఇది దాని పట్ల వారికి మనం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమే వారిని అందరినీ కూడా సమాజంలో కలుపుకుంటూ పోవడం, వారి పట్ల అన్ని రకాలుగా ప్రేమానురాగాలు చూపించడం అనేది ప్రధాన ఉద్దేశము. మనకి ప్రభుత్వం ద్వారా ఈ హెచ్ఐవి రోగులకు సంబంధించి మనకి ఎన్నో ఉచిత వైద్య సేవలు అనేది అందించడం జరుగుతుంది. వారి జీవిత కాలము జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి ఏపీసాక్స్ మన యొక్క సిబ్బంది ద్వారా కూడా మనకి పార్వతీపురం పట్టణంలో మన జిల్లా ఆసుపత్రిలో అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా వారి యొక్క అనుబంధ సంస్థల ద్వారా కూడా వారికి అందజేయడం జరుగుతుంది.